అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిచారికుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అతని పేరేంటంటే నాబోతు. ఏం పేరమ్మా? అనండి గట్టిగా. నాబోతు. అతనికి 1 ఎకరం పొలం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం పొలం ఉంది. ఏం పండిస్తాడు దాంట్లో? ద్రాక్ష తోటలు. చూడండి, చక్కటి ద్రాక్ష గెల్లు, విస్తారమైన కాపు కాస్తుందంట ఆ తోట. ఎవరున్నారు తనతో? నాబోతుతో ఎవరున్నారు? దేవుడు సహాయం చేస్తున్నాడు. కాపు ఎలా ఉంది? విస్తారంగా ఉంది కాపు. చక్కగా బాగానే కొనసాగుతున్నాడు, జీవిస్తున్నాడు. ఎన్ని ఎకరాలు ఉన్నాయండి నాబోతుకి? చెప్పండి ఒకసారి. చేయి చూపించండి. 1 2? 1 ఎకరం ఉందన్నమాట. చక్కగా కొనసాగిస్తున్నాడు. రైట్. అది ఎక్కడ ఉంది ఆ పొలము? ఏ ప్రాంతంలో ఉంది ఆ పొలము? ఏ ప్రదేశంలో ఉంది పొలము? అది రాజనగరకి ఆనుకుని ఉందంట. ఎక్కడుందండి? రాజనగరకి ఆనుకుని ఉందంట. ఎవరు కన్నుబడింది దాని మీద? రాజు అయిన అహాబు కన్నుబడింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరండి? ఎవరి పేరుంది? నాబోతు. ఎవరు ఎంటర్ అయ్యారు మళ్ళీ? అహాబు. ఎవరైనా? రాజు. అయితే చూసి చూస్తే సంవత్సరం విస్తారమైన కాపు కాస్తుంది. చక్కగా మంచి పొలాలు వస్తున్నాయి అన్నమాట. అయితే ద్రాక్ష తోటను చూసి దాంట్లోకి వెళ్ళి, దాంట్లో నాబోతు ఉంటే ఆ ద్రాక్ష తోటలో అడుగుతున్నాడంటే ఏమని? నీ ద్రాక్ష తోట, ఈ పొలాన్ని నాకు ఇవ్వు. ఒకవేళ దీనికి బదులు నా సంస్థానంలో ఎక్కడ కావాలన్నా ఇస్తాను, లేకపోతే డబ్బులు కావాలన్నా ఇస్తాను. రాజు తలుసుకుంటే చెప్పాలని అడుగుతా, దెబ్బలకి కొదువా? ఇళ్ల స్థలం ఉన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. నేను వచ్చి పొలమ్మా, ఇళ్ల స్థలం నాకు కావాలంటే ఇస్తావురా? వాస్తవం చెప్పండి. ఎవరు? కృష్ణవేణి ఇస్తావురా? సుశీల గారు ఇస్తారమ్మా? చేతండి. అది పాపం గారు ఇస్తారా? ఏమంటావు? నేను కష్టపడి రూపాయి పోగు చేసుకుని కొనుక్కున్నా. కాదమ్మా, మార్కెట్ రేటు 2 లక్షలు ఉంది, నేను 3 లక్షలు ఇస్తా. ఏమంటావు దానికి? అయినా సరే నేను ఇవ్వను. కోటేశ్వరం గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు, వాళ్ళది ఖాళీ ప్లాట్ అంట, వేరే వాళ్ళు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇది తీసేసుకోండి అమ్మ, ఖాళీ ప్లాట్ నేను తీసుకుంటానన్నారంట. ఏమందామే? చైతన్య ఇంటి పక్కన ఉందండి, చూసాందండి. చూడండి, మా ప్లాటు మాకు కావాల్సిందే, నువ్వు ఇల్లు కట్టించిన మాకు అది వద్దు. ఎందుకని ఆ ప్లాటు ఎలా కొనుక్కున్నారు? కష్టపడి. అయితే గమనించండి, రాజు ఎంత డబ్బున్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఎంత ధనం ఉన్నా సరే, ఆ అహాబు దగ్గరికి వచ్చి, ఆ నాబోతు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీకు డబ్బులు కావాలా? ఉన్నదానికన్నా ఎక్స్ట్రా ఇస్తాను, లేకపోతే దాని బదులు వేరే ఆస్తి ఏమైనా కావాలా? ఏదైనా ఇస్తాను. కూర తోటకి నాకు కావాలి, కూరగాయలు పండిస్తాను నేనని చెప్పినప్పుడు అహాబు ఆ నాబోతు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? డబ్బులకు ఆశపడ్డా? వేరే భూమికి ఆశపడ్డా? ఆశపడలేదండి. నా పితరార్జితము. ఏమన్నాడు అన్న? మా పితరుల నుంచి వచ్చిన ఆస్తి, నేను దానిని ఇవ్వను అనేసరికి రాజు కోపం వచ్చేసి ఏం చేయలేక గబగబా ఇంటికి వెళ్ళిపోయి, భోంచేయట్లేక, వాటరు తాగట్లేక ఏం చేశాడు? మూతి ముడుచుకుని. ఏం ముడుచుకున్నాడమ్మా? మొదటి ఒకసారి అలిగినప్పుడు ఎట్టుంటారు మీరు? మాట్లాడతారా? ఏమంటారు? రమణ అన్న సరే వినపడినట్టు వెళ్ళిపోద్ది. ఏమైంది మూతికి? మాట్లాడేస్తుంది బాబాని దగ్గరికి వచ్చి. ఏమైంది? ఏదో జరిగింది, ఏదో రమణ అనుకున్నది ఇవ్వలా. అక్కడ అన్న రమణ అనుకున్నది చర్చిలో చేయిపోయేసరికి మూతి ముడుచుకుని, ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాగకుండా
పడుకున్నాడనమాట. మీకు ఒక మాట చెప్తానండి, బైబిల్ చరిత్రలో యెజబెల్ అంత కఠినస్తురాలు ఎక్కడ కూడా లేదు. బైబిల్ చరిత్రలో ఈ పవిత్రమైన గ్రంథములో యెజబెల్ అంత మూర్ఖురాలు, యెజబెల్ అంత కఠినస్తురాలు ఎవరు కూడా ఉండరు, ఏ చరిత్రలో లేరనమాట. చూడండి ఏమని చెప్తుందో తెలుసా? భర్తకి ఏమని చెప్తుంది, ఏమని చెప్తుందో వినండి జాగ్రత్తగా. లేపి, ఎందుకు ఇంత మూతి ముడుచుకుని కూర్చున్నావు, ఎందుకు అలిగావు? అలుగుతారా ఎప్పుడన్నా మీరు? అలుగుతారా? అలగరా? ఎప్పుడు అలగరా? అడగరా? మీ వారు వచ్చి అడగరా? మీ సమస్య ఏంటి అడగరా? తన భార్య వచ్చి భర్తను అడుగుతుందనమాట. ఎవరు భార్య? యెజబెల్ వచ్చి ఆ భర్తను అడుగుతుందనమాట. అహాబుని అడుగుతున్నాయా, ఏంటి కారణం మూతి ముడుచుకుని పడుకున్నావు, ఏం మాట్లాడలేదు, ఉలుకు లేదు పలుకు లేదు, ఏం మాట్లాడకుండా పడుకున్నావు ఏంటంటే, చూడండి ఏమన్నాడంటే, నాబోతు ద్రాక్ష తోట అది నాకు కావాలి. పేదవాడండి, 1 ఎకరం పొలమే ఉంది అతనికి, ఇంకెక్కడ ఆస్తులు కూడా లేవు అతనికి. ఆ ఎకరం పొలం నాకు, ఆ ద్రాక్ష తోట కావాలి. ఆ తోట చదువుతుంటే అనిపిస్తుందండి, తర్వాత గుత్తులుగా కాస్తుందండి ఆ తోట. హల్లెలూయా. దేవుడు రూపాయి ప్రేమించి కొనుక్కున్న స్థలాన్ని ఇవ్వటానికి ఇష్టపడమండి. కష్టపడి పోగు చేసుకుని కొనుక్కున్న స్థలాన్ని మనం ఇవ్వటానికి ఇష్టపడం. ఎందుకని? గిఫ్ట్. ఎవరిచ్చిన గిఫ్ట్ అది? మన 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 పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు మన దేవుడు ఆయన ఇచ్చిన గిఫ్ట్ అది. మన పితరార్జితం అది ఇవ్వటానికి మనము ఇష్టపడం. చిన్న స్థలమైనా సరే దాంట్లోనే ఉండటానికి ఇష్టపడతామండి, కానీ ఇవ్వటానికి ఇష్టపడం. అయితే నాబోతు ఏమన్నాడమ్మా, ఆ ద్రాక్ష తోట నేను ఇవ్వననేసరికి మూతి ముడుచుకున్నాడు. ఏం చేసింది యెజబెలు? ఎంత మూర్ఖురాలు, ఎంత కఠినస్తురాలు, ఎవరిని ఆరాధిస్తుంది? ఎవరు అసలు యెజబెలు? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు యెజబెలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనేమో ఇజ్రాయేలీయులు. ఎవరు? అహాబు ఇజ్రాయేలీయుడు. యెజబెలు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ యెజబెలు తండ్రి కూడా బయలుదేవతలను ఆరాధించేవాళ్ళంట. అహాబు చేసుకోక ఎవరిని చేసుకున్నాడు? వెళ్ళి బయలుదేవతని ఆరాధించే ఆ తండ్రి ఈ కూతురిని ఎవరికి ఇచ్చాడు? ఈ రాజుకి ఇచ్చాడు. ఏ రాజు? ఆ రాజు అహాబు రాజు. ఈమె రాక అహాబు ఆ దేశపు రాజు ఆ బయలుదేవతలను ఆరాధించేవాళ్ళు కూతురిని ఇజ్రాయేల్ ప్రాంతానికి ఇచ్చాడు. ఇజ్రాయేల్ రాజుకి 7వ రాజు అండి ఆ రాజుకి ఇచ్చిన తర్వాత ఎలా మార్చేసింది ఆ దేశాన్ని? యెజబెల్ని చేసుకున్న తర్వాత ఏమైపోయిందా ఇజ్రాయేల్ ప్రాంతము? ఎలాగైపోయిందిరా? విన్నారుగా? అందరూ కూడా బయలుదేవతను ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు నాన్న? బయలుదేవతను ఆరాధిస్తున్నారు. అలాగే అవ్వ అంతా యెజబెల్ మీదే ఉందన్నమాట. ఏమంటుందంటే చక్కగా లేపింది, నువ్వు లేచి భోంచేయి, నీళ్లు తాగు, చక్కగా మళ్ళీ యథావిధిగా రాజసింహాసనం మీదకి వెళ్ళిపో, నీ డ్యూటీ నేను చేసాయి, ఆ పొలాన్ని నేను ఇప్పిస్తా. రవిడిల్లో మగోళ్ళుగా ఉంటారనుకుంటాను, ఆడోళ్ళు కూడా ఉంటారా? ఎవరాళ్ళు అనండి, ఎవరామె? యెజబెల్. ఈయనకి ధైర్యం లేదండి పాప, కొద్ది గొప్ప దేవునికి లోబడే వ్యక్తి అనమాట. ఏమందే, నువ్వు వెళ్ళి భోంచేయి, నేను ఆ పొలాన్ని ఇప్పిస్తా. ఉంటారా? మనలో కూడా ఉండారా రౌడీలు? ఉండారా నన్ను? ఇంకా యెజబెల్ ఉన్నారా? ఎందుకమ్మా పోనీ అమ్మ అంటాడు ఆయన. కానీ ఏమేమంటది ఇంట్లో? నువ్వు ఆ కొట్టైనా సరే ఆ స్థలాన్ని మనకి స్వాధీనపరచుకోవాల్సిందే, ఆ స్థలం నాకు కావాల్సిందే. ఇంత గజం కాడ ఎంత పేసి పెట్టుకునేవాళ్ళు లేరు? అంగుళం కాడ ఎంత పేసి పెట్టుకునేవాళ్ళు లేరు? అయితే గమనించండి, మెల్లగా చక్కగా చెబుతుందండి. అంటే మీరు చెల్లెలు ఏమనుకోకండి, అందరు ఆడవాళ్ళు అంటే అందరిని అనవునండి. గోడ కడితే ఎలా ఎవరు గోడ కట్టేది అమ్మా? ఆడోళ్ళు అబద్ధం చెప్తే
గోడగట్టినట్టు రావట్లేదే, సౌండ్ రావట్లేదు వెనక నుంచి. విఐపి వాళ్ళు ఎలా ఉండాలంట? అబద్ధం చెప్తే ఎలా ఉంది? ఈజిబేల్ అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండాలి. ఏం చేయమంటుంది? ఈయనకి తెలియదా? ధైర్యం తెలియదు అంటారా? ఈయనకి భోంచేయాలని తెలియదా? పానము తీసుకోవాలని తెలీదా? చక్కగా యాక్టివ్గా ఉండాలని తెలీదా? తెలుసు. కానీ దేవునికి లోబడ్డ వ్యక్తి కాబట్టి అహాబు మీద ఈ నాబోతు మీద దౌర్జన్యం చేయకూడదు, నాబోతుని ఏం చేయకూడదు, ఆ పొలాన్ని అన్యాయంగా లాక్కోకూడదని లోబడి ఉన్నాడు. కానీ ఏమందంటే, నువ్వు వెళ్ళి భోంచేయి, ఆ పొలం వ్యవహారం ఏదో నేను చూసుకుంటాను, ఆ పొలం నీకు ఇప్పించే బాధ్యత నాది. ఏమంటుంది నాన్న? ఆ పొలము ఇప్పించే బాధ్యత నాది. ఏదన్నా పొట్లాట వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మగవాళ్ళని పంపించరు, ఎవరిని పంపిస్తారు అమ్మా? ఎందుకని? వీళ్ళ మీదకి తొందరగా రారు కదరా వాళ్ళు. అయితే గమనించండి, ఏం చేస్తుందో తెలుసండి? తాకీదులు రెడీ చేస్తుంది అనమాట. ఎవరి పేరట? అహాబు ముద్ర వేసినట్టు ఏమే చేస్తుంది, రెడీ చేసేస్తుంది అనమాట. తాకీదులు రాస్తుంది, లెటర్ మీద రాస్తుంది, పేజీలు తిప్పి రాస్తుంది, అన్నీ ఇట్లా అక్షరాలన్నీ రాసేసింది అనమాట. ఏమని రాస్తుంది? అక్కడ మీరు బైబిల్లో తర్వాత చదువుకున్నట్లయితే, ఇప్పుడు చదివిన దాంట్లో ఉంది, 2 అబద్ధ సాక్షుల్ని తీసుకుందంట. దొంగ సాక్ష్యాలను ఎంతమందిని తీసుకుంది? 2 తీసుకుంది. ఏమని చెప్పమంటుంది? తాకీదులు రెడీ చేసి అక్షరాలు రాసి ముద్ర వేసి రాజు ముద్ర గుద్దేసింది. ఇక్కడ ఏమని? నాబోతు రాజును దేవుణ్ణి దూషించాడు. ఎంత బాధ అనిపిస్తుందిరా? నిజమేనంటారా? రాజును దూషించే వ్యక్తేనా నాబోతు? చెల్లి, తమ్ముడు, దేవుణ్ణి దూషించే వ్యక్తేనంటారా? ఎప్పుడన్నా దేవుణ్ణి దూషిస్తారా? ఎప్పుడైనా ఒక వ్యక్తిని దూషిస్తారా? మనము దూషించడానికి నోరు వస్తుందా దేవుని నమ్ముకున్న బిడ్డలకి? కానీ ఏమని తాకీదులు రెడీ చేసింది? ఎవరిని దూషించాడంట? దేవుణ్ణి, రాజుని దూషించాడు అని తాకీదులు రెడీ చేసి ముద్ర వేసి నాబోతు ఉన్న ప్రాంతానికి, పెద్దలకి, ఆ గ్రామానికి పంపించింది. ఆయన సంగతి ఏంటో తేల్చండి. ఎవరిని దూషించాడట? దేవుణ్ణి దూషించాడు. ఇంకెవరిని దూషించాడట? రాజును దూషించాడు. సరే, ఇవన్నీ చెప్పడానికి ఒక రాణి అంటే సరిపోదుగా, అహాబ్ అంటే, రాజు అంటే సరిపోదుగా. ఎవరు కావాలి? అక్కడ బైబిల్లో ఉంది, పనికి మాలిన వారిని 2 ఎన్నుకుందంట. ఉందా? నేను చెప్పాను రా, చదివారా? ఊరికే అలా. ఎవరిని? ఈ పనికి మాలినోళ్ళు క్వార్టర్ పోతే ఎటు చెప్పమంటే అటు చెబుతారు. నువ్వు పొడుతుండగా చూసావరంటే నా 2 కళ్ళతో చూశాను అంటాడు. వాళ్ళు ఉన్న కిక్ అలాంటిది. ఏ కళ్ళతో చూశాడంట? ఉట్టిదే, అక్కడ పడవటం లేదు, ఏమి లేదు. ఎంత అబద్ధ సాక్ష్యమో చూడండి. పనికి మాలిన వాళ్ళని 2 ఎన్నుకుందంట. అందుకనే బైబిల్ చరిత్రలో ఇలాంటి ఆడది లేదు, దొరకదు కూడా, ఇక తర్వాత కూడా రాకపోవచ్చు. ఎందుకంటే దేవుని అగ్ని కురుస్తుంది ఇక్కడ. ప్రపంచాల్లో దేవుని శక్తి కురుస్తుంది. యెజబెల్ లాంటి వాళ్ళు భూమి మీద ఇంకా ఉండరు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే గమనించండి, ఏర్పాటు చేసుకుని ఆ తాకీదులు ఎన్టీఆర్ కాలనీకి పంపించేసి, పెద్దలు ఉంటారు కదండి కొంతమంది, 2 పెద్దలకు పంపించేసి, అవునా నాబోతు దేవుణ్ణి దూషించాడా? రాజు చెప్పంగానే నమ్మాలి కదండి, రాణి చెప్పంగానే నమ్మాలి కదా, నమ్ముతారు కదా. చూడండి, మనలాంటి వాళ్ళు మాటలు లెక్క చేయరు. లెక్క చేస్తారా నాన్న? చైతన్య చెప్పిందంటే, కృష్ణవేణి చెప్పిందంటే, వాళ్ళది ఏముందిలే, పాచి పని చేసుకునేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు అంటారు. అదే తెల్ల షర్ట్ వేసుకుని, కదర్ షర్ట్ వేసుకుని, బుల్లెటో కారు వేసుకుని వచ్చి అబద్ధం చెప్పేసాడానికి ఏమంటారు? నిజమే కాబోలు ఏమంటారండి? అంటారు అనరా? ఎందుకని? వాడు నోటి మాటలు మనం గుర్తించట్లేదండి. షర్టు గురించి చెప్పేస్తున్నాం, కద్దరు షర్ట్ వేసుకొచ్చాడు, నిజమే కాబోలు అనుకుంటున్నాం.
కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆ పేదవాడు అబద్ధం ఆడటానికి ఇష్టపడ్డండి, పేదవాడు లోకానుసరమైన క్రియలు చేయడానికి ఇష్టపడ్డనమాట. ఆ పనికి మాలిన వాళ్ళ ఇద్దరిని చక్కగా రెడీ చేసింది, పెట్టింది, తాకీదులు ఆ ఊరికి పంపించేసింది. ఒక దినమును చాటించండి, ఒక దినం రోజున మనం అందరం కలుసుకుందాము, నాబోతుని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెడదాము, ఏ శిక్ష అయితే విధిస్తారో ఆ శిక్ష వేద్దాము అని చెప్పి ఆ ప్రజలందరూ వచ్చేసారు. అహాబు రాజు వచ్చాడు, ఆ రాణి, ఆ ప్రజలందరూ వచ్చారు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా వచ్చేసారు. అక్కడ నిలబెట్టారు. ఏంటయ్యా నాబోతు, దేవుణ్ణి దూషించావా? లేదు లేదండి, నేను దేవుణ్ణి ఎందుకు దూషిస్తాను అన్నాడు. నాబోతు, రాజును దూషించావా? లేదు లేదయ్యా, నేను రాజుని ఎందుకు దూషిస్తాను, అతనితో ఎందుకు దూషించాలి నేను రాజుని? లేదండి అన్నారు. కానీ మరి యెజెబెలు నియమించిన ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళేమన్నారు? నాబోతు దూషిస్తుండగా నేను చూశాను, నాబోతు దేవుని దూషిస్తుండగా నేను చూశాను, నాబోతు రాజును దూషిస్తుండగా నేను చూశాను. ఆ దినాల్లో ఒకసారి గమనించండి, ఇప్పుడు దూషించడం అనేది కామన్గా జరిగిపోతుంది. మనం మోదీ గారిని ఏం పడితే అది అంటాం, అనమా? ఏ శిక్ష మనకి లేదు. ఏ కాలం ఇది? కృపాకాలం అంటారు. ఏ కాలం అన్నా? కృపాకాలము. అదే కాలము ధర్మశాస్త్ర కాలము. రెండు కాలాలు ఉన్నాయి. ఏ కాలం అండి? ధర్మశాస్త్ర కాలము. ధర్మశాస్త్ర కాలం అంటే పాత నిబంధన, ఎవరన్నా పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. కొత్త నిబంధన ప్రకారము ఎవరన్నా పాపం చేస్తే దూషిస్తే అవసరం లేదు. మన కోసం ఎవరు శిక్ష అనుభవించారు? యేసయ్య శిక్ష అనుభవించారు. అర్థమవుతుందిరా? యేసయ్య శిక్ష అనుభవించాడు. అయితే ఏ కాలంలో ఉన్నాం మనము? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా సరే ఎవరు ఏమంటలా మనల్ని. మాజీ సీఎం జగన్ గారిని ఏమన్నా అన్నా సరే ఎవరు కూడా ఏమై అంటల్లా. మోదీని మోదీగాడు అంటాం, ఎవరన్నా ఏమని అంటారండి? ఎవరు కూడా ఏమి అంటల్లా. ఎందుకంటే గమనించిన జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మరి ఈ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా అక్కడక్కడ ధర్మశాస్త్ర కాలాలు కనబడతాయి. ఏంటంటే గమనించండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు గెలిచినప్పుడేమో వీళ్ళని స్టేషన్లో పెట్టేస్తారు. ఎవరిని? ఈ పార్టీ వాళ్ళని. ఈ పార్టీలతో వేరే అని అర్థం చేసుకోకండి. ఒకవేళ తర్వాత వీళ్ళు వచ్చినప్పుడే ఎవరిని జైల్లో పెడతారు? వాళ్ళని జైల్లో పెడుతున్నారు. రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి అవుద్ది? రాష్ట్రాలకు కంపెనీలు ఎప్పుడు వస్తాయి? రాజధాని ఎప్పుడు కడతారు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కడతారు? సీఎంలు పెట్టేదేది లేదు. వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని జైలు వేస్తున్నారు, వాళ్ళని గెలిచినప్పుడు వీళ్ళని జైలు వేస్తున్నారు. మనం దేనికోసం చూస్తున్నాం? ఓహో, రాజధాని కడితే మన కాలనీ డెవలప్ అవుద్దాము, మన ఫ్లాట్ రేటు పెరిగిపోద్ది అనుకుంటున్నామండి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. కళ్ళు కాయలు కాసేసేటట్టు చూసినా సరే అటు పోలవరం పూర్తి అవ్వట్లేదు, ఇటు రాజధాని పూర్తి అవ్వట్లేదు. ఏ సీఎం వచ్చినా అవట్లా. ఎందుకని ఈ మాట గుర్తు చేస్తున్నానంటే గమనించండి, కోర్టులు కేసులకి వెళ్ళటమే సరిపోతుంది, జైలుకి వెళ్ళటమే సరిపోతుంది. ఈ మంత్రి మీద ఆ మంత్రి, ఆ మంత్రి మీద ఈ మంత్రి, ఈ కౌన్సిలర్ మీద ఆ కౌన్సిలరు, ఆ కౌన్సిలర్ మీద ఈ కౌన్సిలర్, ఈ ఎమ్మెల్యే మీద ఆ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మీద ఈ ఎమ్మెల్యే. ఎందుకని చెప్తున్నానంటే తగ్గించుకుని ఎవరి కాళ్ళే పరిపాలన చేయాలి. మనము ఏ గవర్నమెంట్ అయినా సరే న్యాయం చేయాలి ప్రజలకి. ఇండస్ట్రీలు రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, రాష్ట్రం అభివృద్ధి పొందాలి అని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చినట్లయితే రాష్ట్రం దీవించబడద్ది, రాష్ట్రం ఆశీర్వదించబడద్ది అనమాట. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ఇటువంటి ధర్మశాస్త్ర కాలంలో ఉండకూడదనమాట. అభివృద్ధి కాలంలో ఉన్నాము, ఆస్వాదించబడే కాలంలో ఉన్నాము. అయితే పాపము నాబోతుని నిలబెట్టి ఏం చేస్తున్నారమ్మా చెల్లి? అమలు చేసేసింది కాబట్టి తాకీదులు రాసుకొచ్చేసిందండి. ముద్ర ఎవరేశారు? అహాబు వేసాడా, యెజెబెల్ వేసిందా? అహాబుకి తెలియదు. ఎవరేశారు నాన్న? యెజెబెల్ ముద్ర. ఎవరి పేరట? అహాబు పేరట. ఎంత జ్ఞానం ఇచ్చారు చూడండి. మనకి అహాబు పేరట ముద్ర వేసేసింది. ముద్ర వేసేసి వచ్చేసింది, అతన్ని నిలబెట్టింది. రాజుని దేవుణ్ణి దూషించాడని ఆ పనికి మాలిన ఇద్దరితో చెప్పి చేసేసింది. అయితే అక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, రాజుని దూషించాడు కాబట్టి, దేవుణ్ణి దూషించాడు కాబట్టి నాబోతుని రాళ్లతో కొట్టి
చంపండి అని చెప్పింది. న్యాయమేనంటారా? న్యాయమేనంటారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని రాళ్ళతో కొట్టి చావు కొట్టేశారు. చనిపోయాడు. వాళ్ళలో సంతోషం వచ్చింది. ఎవరిలో? యెజెబెలులో. అహాబు రాజులో ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. నాబోతు చనిపోయాడు, ఇక తిరిగి రాడు, నువ్వు వెళ్ళి నాబోతు పొలాన్ని ఆక్రమించుకో, స్వాధీనపరచుకో. సంతోషంగా వెళ్ళిపోతున్నాడండి. ఏ తోటలోకి వెళ్ళాడు? అసలు ఎన్ని కోట్లు ఉన్నాయి రాజుకి? చాలా కోట్లు ఉన్నాయి. ఎంత ఆస్తి ఉంది? చాలా ఆస్తి ఉంది. ఎంత డబ్బు ఉంది? చాలా డబ్బు ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? చాలా ఎకరాలు ఉన్నాయి. కానీ నాబోతు తోటలోకి వెళ్ళి అక్కడ తిరుగుతున్నాడండి. అయితే అది నాబోతు చనిపోయి ఆ రాళ్ళతో కొట్టిన తర్వాత ఏం కారుద్దిరా చెల్లి? రక్తము. ఏం కారుద్ది? రక్తం. కుక్కలు వచ్చి ఎవరి రక్తం అండి? నాబోతు రక్తము నాకిని అంట. వాక్యం చదువుతుంటే బాధ అనిపిస్తుంది, ఈ స్టోరీ వింటే బాధ అనిపిస్తుంది. అన్యాయంగా చంపడమా కాదా? అవునా కాదురా? ఈ రోజుల్లో అన్యాయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, న్యాయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? అన్యాయానికే కాదంటారా? అన్యాయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అన్యాయం చేసి ప్రిఫరెన్స్ ఇచ్చిన దేవుని భక్తుడు, దేవుని యొక్క విశ్వాసి చనిపోతే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడండి. రేపటి దినమున మళ్ళీ నెక్స్ట్ వారం అద్భుతమైన వాక్యాన్ని మీకు అందజేస్తాను. ఎలాంటి వాక్యం అంటే, చంపిన వాళ్ళు ఇద్దరు ఏమవుతారు? ఎవరని చెప్తారు? అసలు అహాబు కానీ యెజెబెలు కానీ ఏమవుతారు? అసలు స్టోరీ అంతా చెప్పను, ఈ మాట చెప్పి ముగించేస్తా. ఎవరు చంపించారు ఇది? నాబోతుని, యెజెబెలు. ఇంకెవరికి ఉంది పాత్ర? అహాబు రాజుకి. దేనికోసము? ద్రాక్ష తోట కోసము చంపించేశారు. ఏమవుతారు వీళ్ళిద్దరు? మీ అనుభవపూర్వకంగా చెప్పండి, ముగిస్తాను. వీళ్ళిద్దరు ఏమవుతారు రానున్న దినాల్లో? అది నెక్స్ట్ వారం వస్తుంది, మనకి సమయం లేదు కాబట్టి. నాబోతు చంపిన విధంగా వాళ్ళని కూడా చంపాలి. ఇంకా అసలు రహస్యం రాలా. చూడండి, గమనించండి. నాబోతు రక్తాన్ని కుక్కలు ఎలా నాకినాయో రాజు రక్తం కూడా కుక్కలు నాకాలి. ఎవరు వస్తారు ఇప్పుడు? ఏలియా ఉన్నాడు కదండి మన పక్షమున. ఎవరైనా ఏలియా ప్రతిసారి వచ్చేస్తాడనమాట. ఎవరి దగ్గరికి? అహాబ్ దగ్గరికి వస్తాడు. అంత దూరంలో ఉండగానే అడుగుతున్నాడు, నా పగవాడా అన్నాడంట. ఏమన్నాడండి? అనండి అమ్మ ఒకసారి చదువు. ఏమన్నాడు? చేయి చూపించానండి. వస్తుంటే గుండెలు భయమేస్తుంది. ఎవరికి? అహాబుకి. దూరంగా ఉండి ఏమన్నాడు? చేయి చూపించండి. ఏమన్నాడు? నా పగవాడా అన్నాడండి. చూడండి, నీ రక్తము కుక్కలు నాగుతాయి అన్నాడు రాజుని అనేసాడు. అది యెజెబెలుని ఏమన్నాడు? యెజెబెలుని ఏమన్నాడు చెప్పాలి, అది కూడా మీరే. పుర్రి మాత్రమే మిగులుద్ది. ఏంటి నాన్న? పుర్రి. ఇది పుర్రేగా, ఇది మాత్రం మిగులుద్ది. మిగతాదంతా ఏమైపోద్ది? కుక్కలు తినేసినాయి. ఏం చేసినాయి నాన్న? తినేసి. చూడండి, గమనించండి. దీని స్టోరీ చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ ఆదివారం ఎవరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. నేను 30 నిమిషాలు మాత్రమే తీసుకున్నాను. మీకు ఎలాగుంది వాక్యము? బోరుగా ఉందా? ఇంట్రెస్ట్గా ఉందా? ఇంట్రెస్ట్గానే ఉందిగా. చూడండి, గమనించండి. ఎందుకు తిన్నాయో, అసలు ఎక్కడి నుంచి పడిపోయిందో, ఏం చేశారు, అసలు ఎవరు వచ్చారు? అహాబు రాజు చనిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఏలింది. ఆడదంటే మామూలు ఆడదు కాదండి. అతను చనిపోయినాక ఎన్నేళ్ళు ఏలిందండి? 10 సంవత్సరాలు ఏలిందండి. చూడండి ఎంత మూర్ఖురాలో చూడండి, గమనించండి. ఇంకో రాజు వస్తే ఆ రాజుని కూడా వశపరచుకోవాలని, ఆ రాజుని కూడా దగ్గరికి తీసుకోవాలని చూసిందండి. కానీ ఆ రాజు దేవునికి లోబడ్డ వ్యక్తి కాబట్టి అలా ఇష్టపడలా. మొత్తానికి ఏమన్నాడంటే యెజెబెలుని కిటికీలోంచి కింద పడేయమన్నాడు. ఎక్కడి నుంచి అంటే అండి, కిటికీలోంచి కింద పడేసేది ఏమో పడేస్తారు మీరు? పేపర్లు పడేస్తారు, ఇంకా చెత్తను పడేస్తారు, ఇంకేం పడేస్తారు? అపార్ట్మెంట్స్ కింద పడేస్తారు. నన్ను ఏమేమి పడేస్తారు? మనుషుల్ని, తన భర్తను పడేస్తారా? పడారు. గమనించండి, ముందు ఆ యెజెబెలుని కిటికీలోంచి
కింద పడేయండి అన్నారండి. కింద పడేయంగానే గుర్రాలను తీసుకొచ్చారనమాట. దేంతో దొక్కిచ్చారు ఆమెని? గుర్రాలతో దొక్కిచ్చేసారండి. గుర్రబళ్ళతో తొక్కిచ్చేసారు. తొక్కిచ్చేసిన తర్వాత పోడ్చలు అలా వదిలేశారండి. కుక్కలు ఏం చేసినాయి? చక్కగా ఆస్వాదించినాయి. కానీ అక్కడ బైబిల్లో ఉంది, పొర్రి మాత్రమును, చేతులు ఎముకలు వేయవు, కాళ్ళు ఎముకలు మాత్రమే మిగిలినవి. అవి నలిగొండవు వాటికి. చూడండి, గమనించండి. ఎందుకు అది కూడా గుర్తు చేస్తానంటే, మనం ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని, ఒకళ్ళ ఆస్తిని మనం లాక్కోవాలని ప్రయత్నించకూడదు. మనకిచ్చిన దాంట్లోనే తృప్తి పడాలి. ఎవరికో ఒక ఆస్తి ఉంది, అది స్వాధీనపరచుకోవాలి, వాళ్ళు టార్చర్ పెట్టాలి, వాళ్ళ అప్పులు పాలు చేయాలి, వాళ్ళని ఏదో నానా రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించకూడదు. ఏదో ఒక రోజు మనకు శిక్ష ఉంటుంది, ఉండదంటారా? అలా పాడు చేయకూడదు, ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు. వస్తువు అయినప్పటికైనా సరే, వాళ్ళకున్న వస్తువు నేను దొంగతనంగా కొట్టేయాలి, దొంగతనంగా ఆ నాంతాడు, ఆ గొలుసు, ఆ బంగారం నేను లాక్కొచ్చేయాలంటే అది మనకి ఫలభరితంగా ఉండదు. ఏదో ఒక రోజు మనము ఆ కష్టపడి కొనుక్కున్న సొమ్ముని మనం తినేస్తే మనం శిక్ష అనుభవించాల్సిందే. అలాగే ఈ పగటి వేళ సమయంలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి మన కోసం రక్తాన్ని ఒలికించాడు. ఎవరు కార్చాల్సింది? అది మనం కార్చాల్సింది. పాపంతో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడాం. కానీ ఆ శిక్ష మన మీద పడాల్సింది ఎవరు మోసాడు నాన్న? యేసయ్య మోసాడు. రాళ్లతో కొట్టే పని లేదు, మిమ్మల్ని కొట్టాలంటారా? రాళ్లతో కొట్టేది పని అవసరం లేదు. ఎవరు మోసారు మన భారాన్ని? మన చూపుల్లో, మన నడకలు, మన ప్రవక్తనలు, మన ఆలోచనలు, మన తలంపుల్లో, మన ఊహల్లో ఎన్నో తప్పిదములు చేసాం. కానీ ఇక్కడికి వచ్చి మోకరిస్తే దేవుడు మనల్ని క్షమించాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్షమించలేదా? శిక్ష వేశారు ఎవరికన్నా? మీకు ఎవరికైనా శిక్ష వేసాడా? ఎవరికి కూడా శిక్ష ఇలా, దేవుడు క్షమించాడు. అలాగే చూడండి, గమనించండి, తన విలువైన అమూల్యమైన రక్తము మన కోసం కార్చి మనకి విడుదలనిచ్చాడండి. నాబోతు లేక శిక్ష మనము అహాబు లేక యెజబెల్ లేక మనం అంత భయంకరమైన శిక్షలోకి మనము వెళ్ళలేదండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని, మన కుటుంబాన్ని రక్షించడానికి, విడుదలనివ్వటానికి, ఆయన సన్నిధిలో నడిపించడానికి యేసయ్య మనల్ని బలపరుస్తున్నాడు. అలాగే ఇతరులు ఆశించవచ్చు అంటారా? మనము ఇతరుల భూమిని ఆశించవచ్చు అంటారా? అన్ని డబ్బులు వస్తున్నాయి నీకెందుకు అని చెప్పేసి కన్నవేసి లాక్కొస్తే దీవించబడతామంటారా? స్టోష్టపురం ఈ పేరు ఎంతమంది విన్నారు నన్ను? ఎంతమంది విన్నారు? చాలామంది విన్నారనమాట. దేనికి పేరు అది? దొంగలకి పేరు అనమాట. మొత్తం ఊరు మొత్తం దొంగలే. ఒక పాస్టర్ గారిని చూపిస్తున్నారు మొన్న, గజి దొంగ అంట. ఏ దొంగనన్నా? గజి దొంగ. వెళ్ళాడంటే 10 లక్షల రూపాయలు గల బంగారం తీసుకురావాల్సింది, ఉట్టిగా రాడంట. చూస్తే 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. ఎన్ని లక్షల బంగారం తీసుకురావాలంటే అండి? 10 లక్షల రూపాయలు బంగారం కొట్టుకురావాల్సిందన్నమాట. అట్లా ఇంచుమించుగా స్టోష్టపురం అంతా వాళ్ళే. కానీ గమనించండి, ఈ రోజున దాన్ని స్వార్థపురంగా మార్చమంటున్నారు వాళ్ళు ప్రజలు. హల్లెలూయా. పాస్టర్ గారు బ్యాగ్ తగిలించుకుని నడిపించు నావా అని పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. ఎన్ని లక్షలు కొట్టేసిన పాస్టర్ గారు? బంగారాన్ని కొట్టుకొచ్చిన పాస్టర్ గారు అండి. చూడండి, సువార్త ప్రకటిస్తున్నాడు, దొంగతనాలు మానేశాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, పాపాలను క్షమించాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పట్టుబడుతున్నారు. ఏ ఊరుగా మార్చాలి? అది స్వార్థపరంగా మార్చాలంట. అది జీవం గల దేవుడు, గొప్ప దేవుడు అండి. మన పాపాలని క్షమించడానికైనా సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని చేసినా ఏం చేసినా సరే ఇక్కడికి వచ్చి మోకరిస్తే మనల్ని కడిగాడు దేవుడు. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. ఇతరులు ఆశించకూడదు, ఇతరులాటి కోసం మనము అసూయపడకూడదు. చూడండి, మనకుంటే చాలండి. మనకిచ్చిన దాంట్లో తృప్తి పడదాం, మనకిచ్చిన దాంట్లో ముందుకు వెళదాం. దేవుడు ఎంతవరకు ఇచ్చేయడని సంతోషపడదాం. ఇంకే ఎమ్మని ఇతరుల మీద అటాక్ చేసి లాక్కోకుండా ఆయన్ని అడుగుదాం. ఎవరిని? యేసుని అడుగుదాం. ఆకాశ వాకి లిప్పుతాడు, నీకేం కావాలో అది ఇస్తాడు దేవుడు. హామీ చెప్పరా? ఆకాశ వాకి లిప్పుతాడు, నీకేం కావాలో అది ఇస్తాడు దేవుడు. ఆమెన్. రైట్, మోకరించండి, ప్రార్థించుకుందాం.
ఈ అద్భుతమైన వాక్యాన్ని మా మధ్యనిచ్చావు తండ్రి. డాడీ, నాబోతు ద్రాక్ష తోట కోసము అహాబు రాజు కన్నుబడింది, రాజనగర్కి ఆనుకునే ఉంది. అహాబు దగ్గర నాబోతు దగ్గరికి వెళ్ళి, నీకు ఎంత వేల కావాలి, లేకపోతే దానికి బదులుగా మరొక భూమి కావాలా? లేదు లేదు, నా పితరార్జితము నేనివ్వను అని ప్రేమతో చెప్పాడు. మూతి ముడుచుకున్నాడు. రాణి వచ్చింది, యెజబెలు. కారణం ఏంటి? అమ్మా, ఇది నేను ఇప్పిస్తాను కానీ నువ్వు భోంచేయి. దౌర్జన్యం పనికిరాదు, ఆర్టిఫై చేసుకోవటం పనిచేయదు, అక్రమం పనిచేయదు, అన్యాయం పనిచేయదు. ఎప్పటికైనా పతనం స్థితిలోకి వెళ్ళిపోద్ది. స్థలం లాక్కోవాలని ప్రయత్నించకండి, డబ్బు లాక్కోవాలని ప్రయత్నించకండి, వెండి బంగారాలు లాక్కోవాలని ప్రయత్నించకండి, ఎవరిదో ఆర్టిఫై చేసుకుని మనం అనుభవించాలని ప్రయత్నించకండి. వారి సొమ్ము వారిదే, అది తక్కువే ఉండొచ్చు, రాజయ్య ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు. అతని సొమ్ము మనకెందుకు, అతని ఆస్తి మనకెందుకు, బ్రతుకుతున్నాడు పేదవాడు అని విడిచిపెట్టేయాలి. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన.